హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ ట్రిపుల్ ఎస్ ఆర్. ఏమంటారు అది? ట్రిపుల్ ఎస్ ఆర్ వీడియోస్. మేము చాలా కష్టపడుతున్నాం గైస్. ఒక్క వీడియోకి 3 hours కష్టపడుతున్నాం. ఒక సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ప్లీజ్ గైస్. నువ్వు చెప్పండి అన్ని మమ్మల్ని చెప్పండి. చూసిరు కదా వీళ్ళు ఎంతో కష్టపడి పిల్లలు వీడియోస్ చేస్తున్నారు, కానీ ఎవరు కూడా సబ్స్క్రైబ్ చేస్తలేరు, లైక్ చేస్తలేరు, ఏది చేస్తలేరు. చూసినా ఎంతో బాధపడుతున్నారు వీళ్ళు. న్యూ ఇయర్ అని సందర్భంగా కానీ ఎలాంటి సంతోషం లేదు వీళ్ళ ముఖాలలో అసలు. గైస్ నాకు కూడా ఒక ఛానల్ ఉంది గైస్. ఫస్ట్ సర్చ్ లో పోయి క్రేజీ బ్రదర్స్ 2013 అని కొట్టండి. మాకు అట్లీస్ట్ 30+ సబ్స్క్రైబర్స్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. చూశారు కదా నా యూట్యూబ్ ఛానల్ తో పాటు వీళ్ళని యూట్యూబ్ కూడా పెట్టండి. కాకపోతే ప్రతి ఒక్క వీడియోను మేము కష్టపడి చేస్తున్నాం. మీరు ఎంతో దాన్ని ఆదరించి ఆశీర్వదిస్తేనే మేము ఎంతో పైకి వెళ్తాం. మీరు ఒక్క క్లిక్ చేయకండి ప్లీజ్. ఈ న్యూ ఇయర్ కు మేము కోరుకున్నది ఇది ఒక్కటే మిమ్మల్ని. వీడు మొన్న వీడియో చేసిండు, అసలు అది ముగ్గురు కూడా చూడలేదు దాన్ని. ఎంతో కష్టపడ్డాడు పాపం, వాడు 2 గంటలు కష్టపడి చేసిండు వాడు. ఇక వీడు స్ట్రైక్ అయిపోయింది. వాడు ఇట్లా ఒక్కటే వీడియోస్ కు స్ట్రైక్ పడ్డది. ఇది ఎంతో కష్టపడుతున్నారు, ఎన్నో చేస్తున్నారు. మేము చేసే కష్టాన్ని కొంచెం గుర్తించండి ప్లీజ్, గుర్తించండి. ఎన్నో చేయండి. మేము చేసేది మీ గురించే. ఇక వీడు తొంగి చూస్తున్నాడు, అటు పోతున్నాడు. చేసేదంతా ఆగమాగం చేస్తారు. ఇక వీళ్ళని ఇంత కష్టపడి నేను వీడియోలు చేస్తుంటా, కానీ మీరు మాత్రం మా వీడియోలు చూడరు. కొంచెం గాయస్ అట్లా ఎవరో లేడీస్ ఎవరెవరో పెడితే చూస్తారు. మేము ఎంతో కష్టపడి డాన్సులు చూస్తారు. మేము మంచిగా అందరు నవ్వేనికి మాత్రమే వీడియోస్ చేస్తున్నాం. కాబట్టి అందరు చూడండి ప్లీజ్ ఫ్రెండ్స్. మా కష్టాన్ని గుర్తించండి, మమ్మల్ని ఎక్కడికో తీసుకెళ్ళండి. మాకు 2025 అయిపోయింది, దాంట్లో ఏం మాకు సాధించలేదు. చూసినావా, ఒకటి మాట్లాడుతుంటే ఒకటి చెప్తారు వీళ్ళు. ఇట్లా వీళ్ళని వెంబడేసుకొని నేను వీడియోలు చేస్తున్నా అంటే మీరు అర్థం చేసుకోవాలి నా కష్టం ఎంత ఉందో. అయినా కానీ మీరు ఎవరు నన్ను ఇది చేస్తలేరు. వీడైతే మరీ పాపం మన 3 రోజులు అన్నం తినలేవాడు. ఇక వాడాగో చూసినావా నవ్వుతాడేమోనంటే. వాడు అల్లం పేస్ట్ చెప్పరా అంటే అల్లం వెల్లిగడ్డ డబ్బా అన్నాడు, దానికైనా పోతలేదు. ఏమైతుందంటే అది ఇప్పుడు పెట్రోల్ బండి ఉంది, బండి మీద పెట్రోల్ ట్యాంక్ మీద హెచ్ఓఎండి హోండా కదా పెట్రోల్ ట్యాంక్ అన్నాడు. అది కష్టపడి చేసినా కానీ వానికి ఫలితం లేకుండా పోయింది. అది చూసి వాళ్ళ స్కూల్లో టీచర్ కొట్టింది. వాళ్ళ గర్ల్ ఫ్రెండ్ విడిచిపెట్టింది వాడిని. వాని గర్ల్ ఫ్రెండ్ విడిచిపెట్టింది. వాడు ఎంతో బాధలు ఉండు. చూసినారా ఇగో వెయిట్ ఎట్లా అంటున్నావు. పాపం ఫ్రెండ్స్ చూడండి, కొంచెం మా కష్టాన్ని గుర్తించండి ప్లీజ్. హాయ్ ఆల్ ఆఫ్ యూ, హ్యాపీ న్యూ ఇయర్ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఏం చెప్పాలంటే ఈ షార్ట్ కి 3K సబ్స్క్రైబర్స్ వస్తే మీకు ఒక గివ్ అవే ఇవ్వబోతున్నాం. దానికి ఎప్పుడు 10th కి ఒక లైవ్ వస్తుంది చూడండి. వీని మాటలు అస్సలు నమ్మకండి. వీడు అన్నుడే కానీ వాడు ఏమి ఇయ్యాడు. కాబట్టి వీడు నమ్మి అనవసరంగా ఇది చేయకండి. థ్యాంక్ యూ, సేమ్ టు యూ. చూస్తున్నాం కదా మేము ఎంతో కష్టపడి రోడ్ల మీద కూర్చొని ఇట్లా మేము దుకాణంలో పొంటి బయట కూర్చొని వీళ్ళు దుకాణం పోను ఎలగొడుతుంటారు వాళ్ళు పొర్రి అని. అయినా కానీ మేము ఎంతో కష్టపడి మేము ఇది చేసి వీడియోలు చేస్తుంటాం. ప్లీజ్ ఇక పాపం వాళ్ళ లవర్ విడిచిపెట్టింది. వాడి గురించి అన్న ఒక లైక్ కొట్టండి, ఒక కామెంట్ పెట్టండి ప్లీజ్. ఇలాంటి అడ్రస్ కూడా తెలియదు, ఆ ఇంటి పక్కకు ఉన్న షాప్ అడ్రస్ కూడా ఇంక తెలియదు. వీని పట్టుకొని నేను వీడియో చేస్తాను. చూసినావా వాడు ఏడా అసలు వీడియోలు చేస్తున్నా ఎంబడి షాప్ పేరు తెలియదు. ఆయన షాప్ పేరు చూసి చేస్తుండు. మీరు కామెంట్ లో పెట్టండి వాళ్ళ లవర్ తిరిగి వస్తుందా తిరిగి రాదా. ఈ లొల్లి యాగం తోటి నేను వీడియోలు చేస్తుంటా. ఈ యాగం ఈ లొల్లి యాగం ఇలా గర్ల్ ఫ్రెండ్ తో ఆటలు మాట్లాడుతుంది గైస్. పక్కనే కూర్చుంటది. అరే మెల్లరా షాప్ వాళ్ళు తిడతారా, ఇదేంద్రా లొల్లి.
మనం మంచిగా మాట్లాడి మంచిగా సబ్స్క్రైబ్ తెప్పించుకోవాలిరా. ఇట్లా చేస్తే ఎట్లరా వాళ్ళు నమ్ముతారు రమ్మన్నాడు. ఓకే బాయ్స్ Bye bye guys. బాయ్స్